ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు మనం పుష్యమాసంలో చివరి రోజు వచ్చే అమావాస్య గురించి తెలుసుకుందామండి. ఈ అమావాస్యనే మౌని అమావాస్య అని కూడా అంటారు. ఈ అమావాస్య తర్వాత నుంచి మనకి మాఘమాసం స్టార్ట్ అవుతుంది. ఈ శుక్రవారం రోజు ఈ నెల ఫిబ్రవరి నెల శుక్రవారం 9వ తారీఖుని 8 గంటల 2 నిమిషాలు, కొంతమంది 8 గంటల 3 నిమిషాల నుంచి మనకి అమావాస్య స్టార్ట్ అవుతుంది. ఈ అమావాస్య రోజు ఏం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి, ఏం చెయ్యాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాము. అసలు దీన్ని మౌని అమావాస్య అని అంటామండి. మౌని అమావాస్య అంటే సంస్కృతంలో మౌని అంటాం, యాక్చువల్గా మౌనము అని కూడా అంటాం, తెలుగులో అంటాం కదా. మౌని అమావాస్య అంటే ఈ రోజుని, అంటే ఈ అమావాస్య రోజుని మౌనంగా ఉంటే చాలా మంచిది. సాధువులు, భక్తులు చాలామంది ఈ మౌని అమావాస్యని చేస్తారు. మౌని అమావాస్య రోజు మౌనంగా ఉంటారు భక్తులు చాలామంది. అంటే భక్తులు అంటే శివభక్తులు అందరూ అవ్వచ్చు. చాలామంది రోజు మౌనంగా ఉంటారు. మౌన దీక్ష అంటారు సరే, మౌనంగా ఉండి ప్రతి పని మౌనంగా చేస్తూ ఉంటారు అనమాట. యాక్చువల్గా ఈ రోజు అండి గంగా స్నానాలు చేయడం విశేషమైన ఫలితాలు వస్తాయి. త్రివేణి సంగమ స్నానాలు అంటే ప్రయాగరాజు అంటాం కదా, ప్రయాగరాజులో త్రివేణి సంగమం, గంగా స్నానాలు అంటాం కదా. అంతర్వాహినిగా సరస్వతీదేవి గారు ప్రవహిస్తుంటుంది, సరస్వతి నది కూడా ఉంటుంది. సో ఈ రోజునే గంగా స్నానాలు చేయడం చాలా పవిత్రమైనటువంటి రోజు. చాలామంది పొద్దున పూట స్నానాలు చేస్తూ ఉంటారు మార్నింగ్ టైం. అలాగే 10వ తారీఖు కూడా తెల్లవారుజాము వరకు ఉంటుంది కాబట్టి అమావాస్య శనివారం రోజు, ఆ రోజు కూడా చేసినా కూడా మంచి ఫలితాలు వస్తాయి. 9వ తారీఖునే అమావాస్య కాబట్టి, అమావాస్య అంటే ఏంటి, సూర్యచంద్రులు ఒక చోట ఉండడము, ఆ రోజు భూమి మీద చంద్రుని యొక్క కాంతి పడకుండా ఉండడం, సో చంద్రుడు కనపడకుండా ఉండడమే మనం అమావాస్య అంటాం. ఈ రోజు చేసే సముద్ర స్నానాలు, గంగా స్నానాలు చాలా పవిత్రత, విశేషత కనిపిస్తుంది. ఈ రోజు చేసే ఈ సముద్ర స్నానాల తర్వాత శివాభిషేకాలు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. శివాభిషేకాలు, మీకు ఇష్టమైన దేవునికి అభిషేకాలు చేయించుకోవడం చాలా మంచిది. ఈ రోజు మీ ఇంట్లో పూజాది కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మనం గంగా దగ్గర వెళ్ళలేకపోవచ్చు అనుకుంటాం కదా. దగ్గరలో ఉన్న నదుల్లో కానీ, గోదావరి నదిలో కానీ, కృష్ణా నదిలో కానీ, మీ దగ్గర నదుల్లో స్నానం చేసిన పోని, మన హైదరాబాద్లో ఉంటాం, మరి నదులు ఎలా ఉండవు కదా. జనరల్గా మన ఇంట్లోనే వాటర్లోనే గంగే యమునే నర్మదా సింధు కావేరి జలస్మిన్ సన్నిధం కురు అనే ఒక శ్లోకం కానీ, లేదా వాటర్ని టచ్ చేసి ఓం గంగాదేవి అయిన మహాన్సు గంగాదేవి స్నానం చేసిన ఫలితాలు, అంటే గంగాదేవి యొక్క వాటర్ని తలుచుకొని గంగా స్నానం అంటే స్నానం చేసిన ఫలితం రావాలని స్నానం చేస్తే నిజంగా ఖచ్చితంగా ఆల్మోస్ట్ ఫలితాలు వస్తాయి. అంటే మన ఇంట్లోనే మన వాటర్ని తల మీద స్నానం చేయడం వల్ల చాలా మంచిది. ఈ రోజు ఉపవాసం చేయడం చాలా మంచిదండి. ఇంకొకటి ఏంటంటే మార్నింగ్ అంటే మధ్యాహ్నం 12 o'clock ప్రాంతంలో కూడా చాలా మంది పిండ ప్రదానం కూడా చేస్తుంటారు. చెయ్యాలు కూడా పితృదేవతల యొక్క ఆశీస్సులు పొందాలి అంటే పిండ ప్రదానాలు, తర్పణాలు, నదీ ప్రాంతాల్లో కానీ, గోదావరి నది స్థానాలు అంటే పరివార ప్రాంతంలో గంగా ఒడ్డున కానీ, అంటే ఎక్కడ వీలుంటే అక్కడ మన ఇంట్లో అయినా సరే ఒక బ్రాహ్మణ్ణి పిలిచి స్వయం పాక దానం ఇవ్వడం వలన, అంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత అంటే పిండ ప్రదానాలు, ఇవన్నీ అయిపోయిన తర్వాత పిండ ప్రదానాలు, తర్పణాలు అంటాం కదా, ఇవన్నీ అయిపోయిన తర్వాత బ్రాహ్మణుడికి స్వయం పాక దానం. పని ఇవన్నీ చేయలేకపోయినా బ్రాహ్మణుడు ఇంటికి పిలిచి భోజనం పెట్టడం వలన కానీ, లేదా స్వయం పాక దానం ఇవ్వడం వలన ఒక మంచి పంచ, బ్రాహ్మణుడు కట్టుకునే పంచ ఇంపార్టెంట్ అండి. అంటే ఆయన తృప్తి పొందాలి. బ్రాహ్మణుడు ఎవరికైతే ఇస్తామో ఆయన తృప్తి పొందాలి. సో ఆ బ్రాహ్మణుడికి పంచ దక్షిణాలతో పాటు దానం ఇవ్వడం వలన పితృదేవత సంతోషించి మనల్ని ఆశీర్వదిస్తారు. అంటే మన కుటుంబ వృద్ధి కలగాలని, సర్వసౌఖ్యం కలగాలని, ఇంట్లో ఉన్న పిల్లలు బాగా అభివృద్ధి చెందాలని, సంతానం లేని వాళ్ళు సంతానం కలగాలని. ఇంకా మీకు తెలుసు కదండి, పితృదేవతల యొక్క ఆశీస్సులు చాలా పవర్ఫుల్. సో ఈ పితృదేవతల ఆశీస్సులు తీసుకోవడం చాలా మంచిది. మనకున్న దాంట్లోనే మనం దానం చేస్తాం. ఈరోజు ఉపవాస దీక్ష, మౌనము పాటించడము. మౌనం అంటే మనం ఏం మాట్లాడకుండా ఉండాలి మనం అక్కడ మన సహజ వాతావరణంలో. కానీ సాధ్యమైనంత వరకు తక్కువ మాట్లాడడం, అమావాస్య రోజు తక్కువ మాట్లాడడం, ఎక్కువ పనిచేయడం, ఆశీస్సులు పొందడం ఇంపార్టెంట్ అండి. ఈరోజు చేసేటువంటి హోమాలు చాలా పవర్ఫుల్ అండి. అంటే ఈరోజు చాలామంది అమావాస్య రోజు హోమాలు చేస్తారు. ఏదే హోమాలు అంటే అమ్మవారి హోమాలు, ఆంజనేయ స్వామి హోమాలు, ఇవన్నీ చేయడం వలన కూడా మనం వాటిలో పాల్గొనవచ్చు. మంచి ఫలితాలు కూడా కలుగుతాయి. ఈరోజు ఉపవాస దీక్ష ఉండి భోజనం చేయకుండా స్వామి యొక్క కరుణా కటాక్షాలు, స్వామి అంటే మనకి ఏ దేవుడు అంటే ఆ దేవుడు యొక్క కరుణా కటాక్షాలు పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.